తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికేమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ చాలా మంది వస్తారు చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ లెజెండ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఐ కాంట్ కంపేర్ విత్ హిమ్, బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ. ఐ ఫీల్ ప్రౌడ్ ఇఫ్ సమ్వన్ టెల్స్ మీ దట్ అనమాట. ఎంగేజ్ లో శోభన్ బాబు గారు ఎలా ఉంటారో సురక్షిత్ కూడా అలాగే ఉన్నారు. అదే ఐ హర్డ్ దట్ అ కపుల్ ఆఫ్ టైమ్స్, కానీ బట్ యా యూ జస్ట్ ఫీల్ గుడ్ అంతే. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ట్రూ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ టేక్ ద కాంప్లిమెంట్ వెన్ ఇట్ కమ్స్ కదా. సో ఇలా ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు మీరు? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అంటే ఐ గెట్ యూస్ టు ఇట్. ఐ మీన్ ఈవెన్ టు పేషెంట్స్, మీరే సాడ్గా ఉంటే వై వుడ్ పేషెంట్స్ కమ్ టు యూ? They come to me because I get that little bit of energy. They are happy to talk to me. So దాని వల్ల వచ్చి I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసారంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు. కానీ హీ సెడ్ find their own identity, and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. Yeah, ఏంటంటే నేను it has just fortunate ఏంటంటే ఒక 3-4 things have come together అనమాట. ఈ